హలో అందరికీ నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే పోస్ట్ చేసేసాను కదా అవుట్ఫిట్స్ మీద. ఇప్పుడైతే ఇంకా చాలా మంచి మంచి అవుట్ఫిట్స్ తోటి అయితే వచ్చేసాను అనమాట. సెకండ్ వీడియో లేటే చేయకుండా ఫస్ట్ అవుట్ఫిట్ చూసేద్దామా. ఇదైతే మంచి లావెండర్ కలర్లో ఉన్న కొంచెం పట్టు క్లాత్ అనే చెప్పచ్చు. దీన్ని అయితే అస్సలు ముడత పడకుండా చక్కగా ఉంటుందన్నమాట. సో దీనికైతే మేము ఎలా స్టిచ్ చేసామో చూసేసేయండి. నెక్ అయితే స్వీట్ హార్ట్ పెట్టేసాము అండ్ దీనికైతే ఫ్రంట్ స్ప్లిట్ వస్తుంది. అంటే మనకి జిప్ లాగా అయితే పెట్టామన్నమాట. ఒక హుక్ ఇచ్చేసాము టాప్లో, ఎందుకంటే ఫీడింగ్ కుర్తీ లాగా ఉండాలి అండ్ చూడడానికి చాలా బాగుండాలి. సో ఏదో ఒక మంచి ఆలోచన చేద్దామని చెప్పేసి అయితే ఇలా అయితే ట్రై చేసామన్నమాట. చాలా బాగుంది చూడడానికి అయితే. ఇదైతే ప్రిన్స్ కట్ వచ్చింది, దాంతో పాటుగా అయితే జిప్ కూడా వచ్చింది అనమాట. జిప్స్ అయితే ఆడ్గా కనిపించకుండా పైనుంచి ఒక చిన్న పట్టీలాగా కూడా యాడ్ చేసాము 1/2 ఇంచ్తో అయితే. సో దీనికి హ్యాండ్స్కి తర్వాత నెక్కి వచ్చేసి మంచి సిల్వర్ కలర్లో ఉన్న ఒక పైపింగ్ బార్డర్ అయితే యాడ్ చేసాము. మొత్తం కూడా ఇంత చిన్న చిన్న బూటా వచ్చింది చూసారు కదా. ఇదైతే సిల్వర్లో లేదు, అటు వాటర్ గోల్డ్లో లేదనమాట. అందుకని ఇదైతే మ్యాచ్ చేసాము. అండ్ బ్యాక్ సైడ్ థ్రెడ్ కూడా సిమిలర్గా ఉండేలాగా పైపింగ్కి ఇదైతే యూజ్ చేసామన్నమాట సిల్వర్ కలర్లో. అండ్ చిన్న చిన్న రోజ్ బడ్స్ అయితే పెట్టేసామన్నమాట. ఇదైతే దీని లుక్. సో బాటమ్ సైడ్ వచ్చేసి ర్యాండమ్గా అయితే మనకి కుచ్చులు అయితే పెట్టేసామన్నమాట. బాటంలో చెప్పాను కదా, లాస్ట్ షార్ట్స్లో కూడా ఆల్రెడీ పోస్ట్ చేసి, అది ఎవరైనా చూడకపోతే చూసేసేయండి. 4 ఇంచెస్ అయితే నేను ఫోల్డ్ చేసేసాను అనమాట. మనం ఇంకా పొడుగు అవ్వము, బట్ స్టిల్ ఏంటంటే ఇలాంటి వాటికి కొంచెం బరువు వెయిట్ ఆగాలి అని అంటే కనుక ఖచ్చితంగా కూడా మనం 4 ఇంచెస్ మడుచుకోవాలి. దీన్ని రీమోడల్ చేసి కుర్తీగా చేయాలన్నా కూడా ఒక 4 ఇంచెస్ అంటే మడుచుకుంటే బెటర్. ఇదంతా వీవింగ్ అనమాట. మొత్తానికైతే లుక్ అయితే ఇలా ఉంటుంది. లాస్ట్లో వీడియోస్ యాడ్ చేస్తా, ఏం ఫీల్ అయిపోకండి. సో ఇది వచ్చేసి సెకండ్ కుర్తీ అనమాట. ఇదైతే బ్లాక్ కలర్లో వచ్చిన వీవింగ్, అగైన్ దీని మీద కూడా ఉంది. ఇదేమీ ప్రింట్ అయితే కాదనమాట, అన్నీ కూడా వీవింగ్వే చూపిస్తున్నాను. సో ఈ సెకండ్ దానికి వచ్చేసి మేము నెక్ చూసారు కదా, ముందు చిన్న పాట్ వచ్చేలాగా పెట్టామన్నమాట. దానికైతే ఒక చిన్న బటన్ లాగా వచ్చేసి హుక్ లాగా అయితే పెట్టేసాము, ఎందుకంటే సెక్యూర్డ్గా ఉండేలాగా. ఆ డిజైన్ చుట్టూతా కూడా పైపింగ్ అయితే వేసేసామన్నమాట. ఈ పైపింగ్ అంతా కూడా దీంట్లో మ్యాక్సిమం వాటర్ గోల్డ్ కాంబినేషన్లో, అంటే థిక్ గోల్డ్ కాకుండా వాటర్ గోల్డ్ కాంబినేషన్లో అయితే వచ్చింది. సో నెక్కి హ్యాండ్స్కి పక్కగా పైపింగ్ వేసేసి ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం డిజైన్ అయితే ఇలా వచ్చిందనమాట. 2 రోజెస్ లాగా అయితే వచ్చాయి. ఒక చిన్న బర్డ్ కూడా ఉందనమాట దాంట్లో. ఇది యాక్చువల్గా ఒక శారీ. సో దాంతో పాటుగా మేమైతే ఇది ఒక అనార్కలి అండ్ నార్మల్ కుర్తా అయితే స్టిచ్ చేసాము. ఇక్కడ కూడా అగైన్ రన్నింగ్ ప్లీట్స్ అయితే పెట్టేసి బాటమ్ సైడ్లో దీనికి మనం ఫోల్డ్ చేయడానికి అవసరం లేకుండా మొత్తం కూడా పీకో చేసేసి అయితే వచ్చిందనమాట క్లాత్ అనేది. సో అందుకనే అలాగే కుట్టేసాము. లోపల లైనింగ్ అయితే సాఫ్ట్గా ఉన్న క్రేప్ అయితే యూజ్ చేసాం. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇన్విజిబుల్ జిప్స్ ఉంటాయి కదా, అవి అయితే యూజ్ చేసాం అనమాట. సేమ్ కలర్ సెల్ఫ్ కలర్లో అయితే యూజ్ చేసేసాము. చాలా బాగా వచ్చింది అవుట్పుట్ అయితే. అన్నిట్లోకెల్లా ఇది బాగుంది అనిపించింది. అండ్ నాకు కూడా ఇది బాగుంది అని చెప్పేసి చాలామంది కామెంట్స్ పెట్టారు. షార్ట్స్ అన్నీ కూడా మీరు ఒక్కసారి అయితే చెక్అవుట్ చేసేసేయండి. మీకు డిజైన్స్ కూడా ఒక ఐడియా ఉంటాయని చెప్పేసి నేను పోస్ట్ చేస్తున్నాను అంతే. మీకు ఎవరికైనా కావాలి అని అంటే కూడా ప్రీ బుకింగ్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ దియా ట్రెండ్స్ అని కూడా ఉంటుందన్నమాట. నేను ముందు యాడ్ చేస్తాను, అది కూడా చూసేసేయండి. ఇది వచ్చేసి ఇంకొక క్లాత్ మిగిలిందని చెప్పాను కదా, 2 మీటర్స్. దాంతో అయితే ఇలా చిన్నగా హ్యాండ్స్ స్లీవ్లెస్ పెట్టేసి అయితే దానికి ఒక కుర్తీ లాగా అయితే స్టిచ్ చేసేసాము. మొత్తం కూడా పైపింగ్ తోటి ఎక్కడికక్కడ లాక్ అయితే చేసేసామన్నమాట. సైడ్కి వచ్చేసి కట్స్ వచ్చేసాయి, బాక్స్ కట్స్ ఉంటాయి కదా, అవే పెట్టేసాము నీట్గా వచ్చేలాగా. సో నాకైతే అన్నిట్లోకి ఎలా నచ్చింది ఏమైనా ఉందంటే ఈ స్లీవ్లెస్ టాప్ అనమాట. వేసుకుంటే అసలు లుక్ అనేది అదిరిపోతుంది. నేను కూడా ఈ మోడల్లో ట్రై చేసి ఇంకొక వీడియో అయితే పోస్ట్ చేస్తాను. అండ్ కటింగ్ వీడియోస్ కూడా నేను తీసుకున్నాను, కానీ పోస్ట్ చేయడానికి నాకు ఇంకా కొంచెం టైం అయితే పడుతుంది పక్కాగా. సో ఇది కూడా థర్డ్ అవుట్ఫిట్ లాగా అయితే వచ్చేసింది అనమాట. సేమ్ దీనికి కూడా రోజ్ గోల్డ్లోనే పైపింగ్ అయితే వేసేసాము. ఇదైతే ఓవరాల్ లుక్. ఇంకా 4th అవుట్ఫిట్ వచ్చేసి మంచి పింక్ కలర్లో అయితే వచ్చిందనమాట. ఆనియన్ పింక్కి గోల్డ్ కాంబినేషన్లో, అంటే కల్నేత డబల్ షేడ్ ఉంటుంది కదా, దాంట్లో అయితే ఇలా క్లాత్ వస్తే దాన్ని డిఫరెంట్గా స్టిచ్ చేసామన్నమాట. ముందైతే వీ షేప్ వచ్చేలాగా కొంచెం కర్వీగా ఇలా నెక్ పెట్టేసాం. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ వర్క్ అయితే పెట్టామన్నమాట. మొత్తం కూడా ఇలా చిన్న చెమ్కీ వర్క్ అయితే వచ్చేసింది. మొత్తం కూడా బూటానే ఉందన్నమాట దీని నిండా. సో దీనికైతే బాక్స్ ప్లీట్స్ లాగా అయితే పెట్టాము ఒకదానికి. ఇంకొకటి కూడా మదర్ కుర్తీ లాగా అయితే స్టిచ్ చేసామన్నమాట. సో హ్యాండ్స్ చూస్తున్నారు కదా, అలా వచ్చింది. ఈ వీ షేప్దే మేము మదర్ కుర్తీ లాగా అయితే మంచిగా స్టిచ్ చేసాము. బ్యాక్ సైడ్ వచ్చేసి డీప్ ఇచ్చి దానికైతే పైపింగ్కి తగ్గట్టుగా డోరీస్ అయితే ఇచ్చేసామన్నమాట, హ్యాంగింగ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, జిప్స్కి కూడా కొంచెం ఆడ్గా ఏం కనిపించకుండానే అగైన్ ఇది ప్లాన్ చేసాము. ఈజీగా ఉంటుంది మనకి. అండ్ ఎప్పుడు కూడా మదర్ కుర్తీస్ అనగానే ఏ కాటన్ తోటో అలాగో అని ఫిక్స్ అయిపోతారు కదా.
ఇంత మంచిగా వర్క్ తోటి ఉండేటట్టయితే చాలా తక్కువ ఉంటాయి. సో అందుకని చెప్పేసి ఇలా అయితే స్టిచ్ చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా బాక్స్ ప్లీట్స్ అనమాట. స్ట్రైట్గా ఉంటాయి, ఒక్కసారి ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. బాటమ్ సైడ్ కూడా 4 ఇంచెస్ అగైన్ మనం ఫోల్డ్ చేయడం అయితే అయింది, ఎందుకంటే తర్వాత కూడా స్ట్రైట్ కట్ లాగా వేసుకోవచ్చు అని చెప్పేసి. బాటంలో వచ్చేసి ప్యూర్ క్రేప్, సాఫ్ట్ క్రేప్, అండ్ టాప్లో వచ్చేసి ప్యూర్ కాటన్ అయితే యూజ్ చేసామన్నమాట, కంఫర్టబుల్గా ఉండేలాగా. అండ్ దీంట్లో సెకండ్ కుర్తీ చూసేద్దామా. ఇదైతే సెకండ్ కుర్తీ అనమాట. ఇద్దరికి సిస్టర్స్కి మేమైతే స్టిచ్ చేసామన్నమాట. సో ఇద్దరు ఆల్మోస్ట్ సేమ్ తీసుకున్నారు, బట్ ఒకటైతే మదర్స్ కుర్తీ అండ్ అదే ఫీడింగ్ కుర్తీ, ఇది వచ్చేసి నార్మల్ కుర్తీ. దీనికైతే హాఫ్ స్లీవ్స్ పెట్టేసాం, చిన్నవి, ఒక 4 ఇంచెస్ స్లీవ్స్ వరకు అయితే పెట్టాము. అండ్ బ్యాక్ సైడ్ డీపే ఇచ్చేసాం, అండ్ ఫ్రంట్ సైడ్ కూడా డీపే ఇచ్చేసి మొత్తం పైపింగ్ వేసేసాం. డోరీస్ కూడా దీనికి బడ్స్, దానికైతే చిన్న గంట లాగా అయితే పెట్టేసాం అనమాట, హ్యాంగింగ్స్ అయితే. ఇక్కడ ముందు చూస్తున్నారు కదా, ప్రిన్స్ కట్ లాగా అయితే వచ్చింది. అక్కడైతే ఇంతకు ముందు దానికైతే మనకి జిప్స్ వచ్చేసాయి, అంతే తేడా. అండ్ ఇక్కడైతే రన్నింగ్ ప్లీట్స్ అయితే వచ్చేసాయి, దానికైతే బాక్స్ ప్లీట్స్ వచ్చాయి కదా. సో అదొకటి ఇంకొక తేడా అనమాట. సో 2-3 డిఫరెన్స్తో అయితే ఇది స్టిచ్ చేసాము. ఫోల్డ్ చేయడము, తర్వాత లైనింగ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ సేమే, కానీ కొన్ని మార్పులు చేసేస్తే చాలు అవుట్ఫిట్స్ అయితే చేంజ్ అయిపోతాయి. ఇదైతే కలర్ చాలా బాగా ఎలివేట్ అవుతుంది మన మీద అనిపించింది నాకైతే. నేను ఏమాత్రం ఫిల్టర్స్ అయితే అప్లై చేయట్లేదు నా మ్యాక్సిమం వీడియోస్లో. కొన్ని వీడియోస్లో ఎక్కడో యాడ్ చేస్తాను, ఎందుకంటే అప్పుడు నేను చాలా టైర్డ్ అయిపోవడమో ఏదో ఒకటి ఉంటుంది. అండ్ నైట్ టైమ్స్ చేసే వాటిలో అస్సలే యాడ్ చేయను అనమాట. నేను మ్యాక్సిమం నైట్ టైమ్స్లోనే తీస్తూ ఉంటాను వీడియోస్, అందుకని ఇంకా బ్లర్ వస్తే అసలు ఏం కనిపించదు కదా. ఇది వచ్చేసి 6th అవుట్ఫిట్ అనమాట. ఇదైతే పర్పుల్ కలర్లో వచ్చింది. ఇది యాక్చువల్గా చున్నీకి మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నాం కదా, కట్ వర్క్ వచ్చిన చున్నీకి, ఆ క్లాత్ అనమాట. ఇది మొత్తం కూడా చిఫాన్ క్లాతే. సో దాంతో అయితే ఇంత షైనీగా ఉంది అని చెప్పేసి ఒక ఫ్రాక్ మోడల్లో అయితే అడిగారు కుర్తీ. సో దానికోసం అని చెప్పేసి అయితే ఇది స్టిచ్ చేసాం. వెనకాల అంత క్రియేటివిటీ అంతా మనదే అనమాట, హ్యాంగింగ్స్. అది నేనే చెప్పాను మా చెల్లికి అలా స్టిచ్ చేయమని చెప్పేసి. మ్యాక్సిమం తనే స్టిచ్ చేసింది, కానీ బ్యాక్ సైడ్ మాత్రం నేనే చెప్పాను అనమాట. ఒక్క ఐడియా మాత్రం, అది చాలా మంచి టర్న్ అవుట్ అయింది. ఇలా కట్ వర్క్ వచ్చిన వాటికి ఖచ్చితంగా అలాంటివి ఏమైనా ట్రై చేస్తే చాలా బాగుంటాయి. సో దీనికైతే పెద్దగా పని అయితే పడలేదు మాకు. ఓవరాల్గా అంటే లైక్ ఎంబ్రాయిడింగ్ చేయడం కానీ, లేకపోతే పీకో చేయడం కానీ ఇవన్నీ అవసరం లేకపోయింది అనమాట. దీనికైతే చిన్నగా స్వీట్ హార్ట్ నెక్స్, తర్వాత బాక్స్ ప్లీట్స్ పెట్టేస్తే అయిపోయింది అనమాట. దీనికోసం ఈ చున్నీ చూసారా, ఈ చున్నీ అయితే అన్నిటి మీదకి సెట్ అయిపోతుంది. దేని మీదకి దీనికి సెట్ కాదు అన్నదానికి ఏది లేదనమాట. ఈవెన్ బ్లాక్ దాని మీదకి వేస్తే కూడా అదొక డిఫరెంట్ కాంబినేషన్ అనిపించింది నాకైతే. సో మీకు అవన్నీ కూడా యాడ్ చేసేసి లాస్ట్లో వీడియోస్ కూడా పెడుతున్నాను, చూసేసేయండి. దేని మీదకి బాగా సెట్ అయిందని మీకు అనిపించిందో అనేది మాత్రం కామెంట్ చేయండి. ఒకవైపే పీకో చేసేసామన్నమాట, దీనికి బాగుంది కాంబినేషన్. తర్వాత ఈ పింక్ దానికి బాగుంది. అసలు నాకు లావెండర్కి అయితే ఫేవరెట్ అనిపించింది. ఎంత బాగుందో. నేను ఖచ్చితంగా ఈ కాంబినేషన్లో అయితే ఏదైనా ఒకటి ట్రై చేద్దామని అనుకున్నాను. ఆ మూడిట్లో ఏది సెట్ అయిందో చెప్పండి. అండ్ ఇక్కడైతే ఓవరాల్గా ఎలా ఉన్నాయి అనేది అయితే నేను వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తున్నాను. నేను ఇది షార్ట్స్ రూపంలో కూడా పోస్ట్ చేయాలనుకుంటున్నా, ఏమైనా సాంగ్స్ పెట్టి పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. బేసిక్గా ఏంటంటే సాంగ్స్ పెడితే అస్సలు పోవట్లేదు నా వీడియోస్. సో ఓన్ వాయిస్ ఇస్తేనే పోతున్నాయి, కానీ వాయిస్ ఇవ్వడం చాలా ఇబ్బంది అవుతుంది నాకైతే. డైరెక్ట్ వీడియోస్ చేయడం వేరు, వాయిస్ ఇచ్చి ఇలా మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వడం వేరు కదా. సో అందుకని చెప్పేసి నా వీడియోస్ అయితే చాలా లేట్ అవుతున్నాయి. అండ్ మానిటైజేషన్ గురించి కూడా నేను చెప్పాను కదా, ఇంకా నా ఛానల్ అయితే పూర్తి మానిటైజేషన్ అయితే అవ్వలేదు. ఎందుకంటే ఒక్కటే రీజన్, నేను లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు. నాకు ఒక 30,000 వాచ్ అవర్స్ అయితే ఉన్నాయి, బట్ వేస్ట్ అనే చెప్పచ్చు. మనకైతే షార్ట్స్ రూపంలో వస్తాయి, కానీ ఎందుకు ఏం చేసుకోలేము వాటిని. సో లాంగ్ వీడియోస్లో నన్నైతే కొంచెం లాంగ్ వీడియోస్లో మాత్రం సపోర్ట్ చేసినట్టయితే కనుక ఎక్కువ మీరు ఏం చేయొద్దు, ఒకసారి వీడియో పెట్టేసి మీకు నచ్చకపోయినా సరే అలా వదిలేసేయండి. కొంచెం నాకైతే వ్యూ అండ్ హార్ కౌంట్ అయితే పెరుగుతుంది కదా. సో అందుకని. అండ్ ఇంకొకటి ఏంటంటే మ్యాక్సిమం నచ్చలేదు అంటే మీరేం షేర్ చేయనక్కర్లేదు కదా, మీ వరకు చూసినా చాలు. ఒకసారి ఓపెన్ చేసినా మీకు వ్యూ అయితే కౌంట్ అవుతుంది కదా. అదేదో అలాగే వదిలేసేయండి, కొంచెం అవర్ కూడా వస్తుంది. అండ్ స్కిప్ చేయకుండా చూడాలి, నాకు ఏమైనా అవసరం ఉంది అని అనుకుంటే తప్పకుండా మీరు చూడండి. అండ్ మీకు నచ్చిన వాళ్ళకి కూడా షేర్ చేసేసేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనే పెడుతున్నాను. మ్యాక్సిమం మంచి కంటెంటే పోస్ట్ చేద్దామని చూస్తున్నాను నేను కూడా. సో ఇది కూడా మంచి కంటెంటే అనుకుంటున్నాను. నేను ఏదో స్టిచ్ చేశాను, ఇలా స్టిచ్ చేశాను, అలా స్టిచ్ చేశాను అని పెట్టేది కూడా అందుకే, మీకంటూ ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ ఏమైనా క్లాత్స్ తీసుకోవాలన్నా, అవుట్ఫిట్స్ తీసుకోవాలన్నా, ఇప్పుడు వచ్చేది మొత్తం కూడా మంచి సీజన్
సీజన్ కదా, మన మ్యారేజ్ కంటే కూడా అదర్స్ మ్యారేజెస్కి అదర్స్ ఫంక్షన్స్కే మనం బాగా రెడీ అవుతాం. ఇన్ఫ్యాక్ట్ ఎందుకంటే మన పెళ్ళిళ్ళల్లో మనకి ఇది తీసుకోవాలి అది తీసుకోవాలని ఒక ఐడియా ఉండదు, అండ్ అంత హడావిడిలో రెడీ కూడా అవ్వం కదా. సో వేరే వాళ్ళ దానికే రెడీ అవుతాం కాబట్టి ఆబ్వియస్గా అప్పుడే వేసుకుంటాం మనం ఏమైనా కుర్తాస్ కానీ ఇవన్నీ కూడా. అండ్ కొంతమందికి అయితే సెల్ఫ్లో ఉంటుంది కదా నా అలాగా, అందుకని చెప్పేసి అప్పుడప్పుడు రెడీ అవ్వాలనిపించినా కూడా కొంచెం మంచిగా కనిపించాలి, మన లుక్ అంటే మన కోసం మనం సెల్ఫ్ హ్యాపీనెస్ అనేది మెయిన్ కదా. సో వాళ్ళ కోసం అయితే నేను ఇంత మంచి మంచి డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నాను. సో ఇలాంటివి అయితే వేసుకుంటే మనకి ఏంటో కాదు, అంటే తక్కువ కాస్ట్లో కూడా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేసుకోవచ్చు. కానీ ఇవి మాత్రం కొంచెం కాస్ట్ అయితే అయ్యాయి, అండ్ వీటి కాస్ట్ అయితే నేను పక్కాగా షేర్ చేద్దాం అనుకున్నాను, కానీ నాకైతే అవ్వలేదు. ఎందుకంటే అది తెలుసుకోవడం, ఇవన్నీ కూడా మ్యాక్సిమం నార్సింగ్లో అక్కడ తీసుకున్న క్లాత్సే అనమాట. సో మంచి మంచి క్లాత్తో పాటుగా మంచి కాస్ట్ కూడా ఉంటుంది నార్సింగ్లో. మీకు అందరికీ తెలిసిందే కదా, తెలియనిదేం కాదు. మీటర్కి మినిమం 400-500 నుంచే అక్కడ స్టార్ట్ అవుతాయి. అంతకంటే తక్కువ అసలు నేను ఎప్పుడు చూడలేదు కూడా మ్యాక్సిమం అక్కడ. కానీ క్లాత్ మాత్రం చాలా ఇయర్స్ వరకు వస్తుంది మనకైతే. సో తీసుకునే ఇన్వెస్ట్మెంట్ ఏదైనా అలా చేయాలి అని అనుకుంటే అక్కడ చేయొచ్చు. కానీ నేను చెప్పాను కదా, ఒకదాని నుంచి ఇంకొక దానిలాగా టర్న్ అవుట్ చేసుకునేలాగా, రీమోల్డింగ్ చేసుకునేలాగా మాత్రమే స్టిచ్ చేసుకోవాలి మనం ఎప్పుడైనా కూడా, ఏ క్లాత్ అయినా కూడా. సో నాకైతే సింపుల్ స్టిచ్చింగ్వి కొన్ని అయితే నేను అనార్కలిది అయితే నేను పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో అదే రాబోతుంది. మంచి గోల్డ్ కలర్ అనార్కలి, అది ఏ ఈవెంట్కి నేను వేసుకుందామని చేశాను అనేది కూడా ఒక స్పెషల్ ఈవెంట్ గురించి నేను దాంట్లో అయితే షేర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చే షార్ట్ కూడా అదే అయ్యి ఉండొచ్చు, సో అది కూడా చూసేసేయండి. అండ్ మన ఛానల్ని కొంచెం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్టయితే మీకైతే ఫ్రీక్వెంట్గా నేను ఇలా పోస్ట్ చేయగానే అలా వీడియోస్ అయితే వచ్చేస్తాయి అనమాట. ఒక క్లిక్ ఇచ్చేసేయండి, ఒక వ్యూ ఇచ్చేసేయండి, దాంతోపాటుగా కొంచెం వాచ్ టైం ఇవ్వండి అంతే. అండ్ వీటన్నిటిలో కూడా మీకు ఏది నచ్చింది ఏది నచ్చలేదు అని కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే ఏం నచ్చలేదో చెప్తే నేను నెక్స్ట్ టైం కూడా అలాంటివి పోస్ట్ చేయకుండా ఉండడానికైతే చూస్తాను కదా, అందుకని. అండ్ వీటన్నిటిలో అయితే నా ఫేవరెట్ చెప్పేశాను కదా, ఆ బ్లాక్ కలర్ది. అండ్ చున్నీ అయితే దుపటా అసలు అన్నిటి మీదకి సెట్ అయింది అనిపించింది నాకైతే. అండ్ చెప్పాను కదా, లావెండర్ కలర్ అయితే చాలా నచ్చింది నాకైతే. అండ్ ఇంతే, ముందు వీడియోస్ కూడా ఎవరైనా చూడకపోతే చూసేసేయండి, అవసరం ఉందనుకుంటే షేర్ చేసేసేయండి, ఇంతే సబ్స్క్రైబ్ చేసేసుకొని సపోర్ట్ చేసేసేయండి. మీ దగ్గర ఇంకేమైనా ఐడియాస్ ఉన్నా కూడా షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి కామెంట్స్ రూపంలో. నేనైతే ప్రతి ఒక్క కామెంట్ చదివేసి ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.